హాయ్ నిన్న నెస్టెడ్ ఇఫ్ అనే టాపిక్ డిస్కస్ చేస్తున్నాం. దాన్ని ఇవాళ కూడా కంటిన్యూ చేస్తున్నాం. నెస్టెడ్ అండ్ ఇఫ్ ఎల్స్ లాడర్ టుడే మన టాపిక్స్. అందులో ఇఫ్ ఎల్స్ లాడర్ మీద యెస్టర్డే సెషన్లో కొన్ని ప్రోగ్రామ్స్ చెప్పుకున్నాం. ఇప్పుడు దాని కంటిన్యూషన్. కంపేర్ ఆఫ్ 3 వాల్యూస్ అన్నాడు. ఇక్కడ 3 నెంబర్స్ కావాలి. ఏ ఈక్వల్స్ టు ఈవాల్ ఇన్పుట్ ఎంటర్ ఏ వాల్యూ, బి ఈక్వల్స్ టు ఇన్పుట్ ఎంటర్ బి వాల్యూ, సి ఈక్వల్స్ టు ఇన్పుట్ ఎంటర్ సి వాల్యూ అని ఇచ్చాను. ఇప్పుడు వీటిల్ని కంపేర్ చేయాలి. ఫస్ట్ 3 నెంబర్స్ ఈక్వల్ అని చెప్పాలి. ఫస్ట్ కండిషన్ ఇఫ్ ఏ ఈక్వల్స్ టు బి అండ్ ఏ ఈక్వల్స్ టు సి, దెన్ అయితే ఏమని చెప్పాలి? ప్రింట్ 3 నెంబర్స్ ఆర్ ఈక్వల్ అని చెప్పాలి. ఒకవేళ ఈ కండిషన్ కనుక రాంగ్ అయితే ఏ గ్రేటర్ దాన్ బి అండ్ ఏ గ్రేటర్ దాన్ సి అంటే ఏ ఈస్ బిగ్ అని చెప్పాలి. ఒకవేళ ఆ కండిషన్ కూడా రాంగ్ అయితే బి గ్రేటర్ దాన్ సి కాడికి వస్తుంది. ఈ కండిషన్ ట్రూ అయితే బి ఈస్ బిగ్. ఒకవేళ ఈ కండిషన్ కూడా రాంగ్ అయితే సి ఈస్ బిగ్ అనేసి చెప్పాలి. ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేస్తున్నాను. ఎక్కడ యాజ్ యూజువల్ డెస్క్టాప్, ఇక్కడ పైథాన్ ఓపెన్, ఇక్కడ ఫైల్ నేమ్ వచ్చేసరికి మీ చాయిస్. నేను జీ అని ఇచ్చాను. డాట్ పీవై సమ్ నేమ్ డాట్ పీవై సేవ్. మన పైథాన్ ఐడిఎల్ఈ అందులోకి వెళ్ళిపోయి ఫైల్ మీద క్లిక్ చేసి ఓపెన్ అనాలి. ఇలా వస్తుంది. డెస్క్టాప్ పైథాన్ ఓపెన్. ఇక్కడ మనం సేవ్ చేసిన నేమ్ జీ సెలెక్ట్ చేసుకుని ఓపెన్ అంటాం. ఇప్పుడు దీన్ని రన్ చేస్తాం. F5 ఎంటర్ ఏ వాల్యూ 4, బి వాల్యూ 4, సి వాల్యూ 4 అని ఇచ్చాను. 3 నెంబర్స్ ఆర్ ఈక్వల్ అని వస్తుంది. ఫస్ట్ ఇక్కడికి వస్తుంది ఇఫ్ కండిషన్ కాడికి. ఏ అంటే అంత ఇచ్చాను 4, బి అంటే అంత 4, 4 4 ఈక్వల్. మొదటి కండిషన్ ట్రూ అయింది. అప్పుడు సెకండ్ కండిషన్కి వస్తుంది. ఏ అంటే అంత 2, సి అంటే అంత 2, 2 2 ఈక్వల్. అండ్ ఉన్నప్పుడు ఇచ్చిన అన్ని కండిషన్స్ ట్రూ అయితే టోటల్ కండిషన్ ట్రూ అవుతుంది. ఏ ఒక్క కండిషన్ ఫాల్స్ అయినా డైరెక్ట్గా ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఎల్సేఫ్. బి కంటే ఏ పెద్దది, సి కంటే ఏ పెద్దది అంటే ఓవరాల్గా ఏ ఈజ్ బిగ్. ఆ కండిషన్ రాంగ్ అయితే బి గ్రేటర్ దాన్ సి చెక్ చేసుకుంటుంది. అది పెద్దదైతే బి బిగ్. ఒకవేళ అది కూడా రాంగ్ అయితే సి ఈస్ బిగ్ అనేసి ప్రింట్ చేస్తుంది. ఇలా కంపేర్ ఆఫ్ 3 వాల్యూస్ అనే ప్రోగ్రామ్ని జనరేట్ చేయొచ్చు. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నాకు ప్రోగ్రాంలో ఒక క్వశ్చన్ ఉండాలి. ఏమనంటే రైట్ ఏ పైథాన్ ప్రోగ్రామ్ కంపేర్ ఆఫ్ 3 వాల్యూస్ అని రాశాను. ఇప్పుడు రన్ చేయాలని ట్రై చేశాను. ఎర్రర్ జనరేట్ అవుతుంది. ఎందుకు అంటే పైథాన్కి ఒక రిక్వైర్డ్ ఫార్మాట్ అంటూ ఉంటుంది. ఆ ఫార్మాట్లో లేని ఏ డేటానైనా సరే ఎర్రర్ కింద కన్సిడర్ చేస్తుంది. అందుకని మనము ఈ క్వశ్చన్స్ ఇలాంటివి ఏమన్నా టైప్ చేసుకోవాలి అంటే కామెంట్స్ అనే వాటిని వాడతాం. సిలో అయితే
టూ యాషెస్ వాడతాం, టూ స్లాషెస్ అనే వాటిని వాడతాం. ఇక్కడ పైథాన్లో యాష్ అనే సింబల్ని వాడతాం. యాష్ అనేది సింగిల్ లైన్ కామెంట్ అంటారు. అంటే ఈ లైను ఉన్న వర్క్ అవ్వదు, ఇట్ డజంట్ రీడ్ ద డేటా అనేసి కాల్ చేస్తారు. మనము క్వశ్చన్స్ కానీ ఏదైనా కమాండ్స్ ఎక్స్ప్లెనేషన్స్ మనము పైథాన్లో టైప్ చేసుకోవాలి అంటే మనము ఇలా కామెంట్స్లో యూజ్ చేస్తాము. ఒకే ఒక లైన్ని కామెంట్లో డిస్ప్లే చేయాలి అంటే యాష్ అని వాడతాం. యాష్ ఏ లైన్కి అయితే అప్లై చేస్తామో ఆ లైన్ని పైథాన్లో యాక్సెప్ట్ చెయ్యద్దు. అలా కాదండి, మోర్ దాన్ లైన్స్ ఉన్నాయి కామెంట్స్, అప్పుడు ఏం చేస్తామంటే సింగిల్ కోట్స్ కానీ డబుల్ కోట్స్ కానీ 3 టైమ్స్ మీకు ఎన్ని లైన్స్ అయితే రాయాలనుకుంటున్నారో అన్ని లైన్స్ రాసి మళ్ళా సింగిల్ కోట్స్ క్లోజ్ చేస్తే ఈ మధ్యన ఉన్న అన్ని లైన్స్ని మనము కామెంట్స్ కింద ట్రీట్ చేయడం జరుగుతుంది. ఒకే ఒక లైన్ ఉంటే యాష్ అనేది వాడతాము కామెంట్స్కి. మోర్ దాన్ లైన్స్ కనుక ఉన్నట్లయితే డబుల్ కోట్స్ కానీ సింగిల్ కోట్స్ కానీ మనము యూజ్ చేస్తాము. సో డబుల్ కోట్స్ కానీ సింగిల్ కోట్స్ కానీ 3 టైమ్స్ యూజ్ చేసినట్లయితే వాటిని మల్టీ లైన్ కామెంట్స్ అనేసి కాల్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు ఒక్క లైనే గనక నేను యాష్ అనే ఒక లైన్ని యూజ్ చేస్తున్నాను. ఒకవేళ నాకు గనక మల్టీ లైన్ని కామెంట్స్లో సెట్ చేయాలి అంటే కంపల్సరిగా డబల్ కోట్స్ కానీ సింగిల్ కోట్స్ కానీ నేను యూజ్ చేయడం జరుగుతుంది. అది 3 టైమ్స్ కంపల్సరిగా బిగిన్ అయితే ఎండ్ అనేది అవ్వాలి. సో కంపేర్ ఆఫ్ 3 వాల్యూస్ అంటే ప్రోగ్రామ్ ఇదండి. నేను నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏం చెప్పాలనుకుంటున్నానంటే టు ఫైండ్ అవుట్ ఎంప్లాయీ గ్రాస్ శాలరీ, నెట్ శాలరీ. ఆల్రెడీ మనం ప్రీవియస్ సెషన్స్లో ఈ టాపిక్ కోసం డిస్కస్ చేసాం. అసలు గ్రాస్ అంటే ఏంటి అంటే ఒక ఎంప్లాయీ ఒక కంపెనీలో పనిచేస్తున్నందుకు ఎవ్రీ మంత్ అతడికి కొంత జీతాన్ని ఇవ్వడం జరుగుతుంది. దాన్ని బేసిక్ శాలరీ అని కాల్ చేస్తారు. ఒక 5,000, 10,000, 15,000 ఉంటుంది. బయట హౌస్లో ఉంటున్నాడు, హౌస్ రెంట్ ఎవరు పే చేస్తారు? కంపెనీయే పే చేస్తుంది. ఇట్ ఈస్ కాల్డ్ HRA, హౌస్ రెంటల్ అలవెన్స్ అనేసి కాల్ చేస్తారు. కంపెనీ పని మీద హైదరాబాద్ వెళ్ళాడు, ట్రావెలింగ్ అలవెన్సెస్ ఎవరిస్తారు? కంపెనీయే ఇస్తుంది. ఇట్ ఈస్ కాల్డ్ DA, డియర్నెస్ అలవెన్స్ ఆర్ డైలీ అలవెన్సెస్ అంటారు. గ్రాస్ ఫార్ములా ఏంటంటే సాలరీ ప్లస్ HRA ప్లస్ DA. ఈ మూడిటిని సమ్ చేస్తే జనరేట్ అయ్యేదాన్నే గ్రాస్ సాలరీ అంటారు. నెట్ అంటే ఏంటి? కటింగ్స్ పోయి చేతికొచ్చే మనీని నెట్ సాలరీ అంటారు. కటింగ్స్ ఏమేమి ఉంటాయి? PF, ప్రావిడెంట్ ఫండ్. మనకు వచ్చే శాలరీలోంచి ఎవ్రీ మంత్ కొంత అమౌంట్ని తీసి బ్యాంక్స్లోను షేర్ మార్కెట్లోను ఇన్వెస్ట్ చేస్తారు. మనం రిటైర్ అయ్యేటప్పుడు తిరిగి ఇచ్చేస్తారు. సో ఐటీ అంటే ఇన్కమ్ ట్యాక్స్ అనేసి కాల్ చేస్తారు. సంపాదిస్తున్నందుకు గవర్నమెంట్కి కొంత పే చేయాలి. నెట్ ఫార్ములా ఏంటి అంటే వచ్చిన గ్రాస్లోంచి పిఎఫ్ని ఐటీని లెస్ చేయాలి. దీన్నే నెట్ శాలరీ అంటారు. ఇప్పుడు ప్రతి ఎంప్లాయీకి కూడా సేమ్ హెచ్ఆర్ఏలు, సేమ్ డిఏలు, సేమ్ పిఎఫ్లు ఉండవు. వాళ్ళ యొక్క శాలరీస్ని బేస్ చేసుకుని హెచ్ఆర్ఏలు, డిఏలు, పిఎఫ్లు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఒక్కొక్క కంపెనీలో ఒక్కొక్క హెచ్ఆర్ఏ, ఒక్కొక్క డిఏ ఉంటుందండి. ఇది నేను అప్రాక్సిమేట్లీ నాకు నచ్చిన వాల్యూస్ని ఇవ్వడం జరిగింది. మీరు ఏ కంపెనీకి అయితే సాఫ్ట్వేర్ని జనరేట్ చేస్తున్నారో ఆ కంపెనీ వాళ్ళు ఈ హెచ్ఆర్ఏలు, డిఏలు, పిఎఫ్ వాల్యూస్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఇది క్వశ్చన్ కనుక దీన్ని కామెంట్లో డిజైన్ చేయడం జరిగింది. 3 డబుల్ కోట్స్ కానీ 3 సింగిల్ కోట్స్ కానీ యూస్ చేసినట్లయితే వాటిల్ని
కామెంట్స్ అంటారు. ఎవరి యొక్క శాలరీ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 10,000 ఉంటుందో వాళ్ళకి 12% హెచ్ఆర్ఏని ఇవ్వమని చెప్పాను. ఇప్పుడు శాలరీ 8,000 అనుకుందాం. 8,000 ఇంటూ 12/100 అని చేసి ఆ వచ్చిన వాల్యూని హెచ్ఆర్ఏ కింద డిసైడ్ చేస్తుంది. ఒకవేళ 5,000 అనుకుందాం. 5,000 ఇంటూ 12/100 4,000 అంటే 10,000 లోపు ఎంత ఇచ్చినా సరే హెచ్ఆర్ఏ 12%, డిఏ 8%, పిఎఫ్ 4%. ఒకవేళ అబౌవ్ 10,000 అండ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 20,000 అయినట్లయితే 16% హెచ్ఆర్ఏ ఏమన్నా, డిఏ వచ్చి 11%, పిఎఫ్ 8, అబౌవ్ 20 బిలో 30 మధ్యన ఉంటే ఈ పర్సంటేజ్ ఇమ్మని చెప్పాను. పిఎఫ్, ఐటీ ఇవన్నీ కూడా మనకి నచ్చిన వాల్యూస్ని అసైన్ చేయవచ్చు. సో ఒక టేబుల్ ఏ కంపెనీకి అయితే మనం ప్రోగ్రామ్ డిజైన్ చేస్తున్నామో ఆ కంపెనీ వాడు ఈ వాల్యూస్ని అసైన్ చేయడం జరుగుతుంది. సో ఇది ఒక్కొక్క కంపెనీలో ఒక్కొక్క విధంగా ఇవ్వడం జరుగుతుంది. సో 10,000 కంటే ఉంటే ఈ వాల్యూస్ ఇమ్మని చెప్పాను. 20,000, 30,000, 40, 50, 75. ఇక 75 కంటే ఎక్కువ ఎంత సంపాదిస్తున్నా ఈ పర్సంటేజెస్ని ఇవ్వమని చెప్పాను. ఇంతవరకు కామెంట్స్. ఇప్పుడు ఫస్ట్ ఇక్కడికి వస్తుంది. ఎంటర్ నేమ్ అంది. నేను కిరణ్ అని ఇచ్చాను. ఎస్టీ అనే వేరియబుల్లోకి కిరణ్ అని ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ ఇక్కడ కిరణ్ అని ఇచ్చాను. నెక్స్ట్ ఎంటర్ శాలరీ అంది. నేను 23,000 అని ఎంటర్ చేశాను. ఫస్ట్ ఇఫ్ కార్డ్కి వస్తుంది. ఇఫ్ శాలరీ అన్న 23,000. 23,000 అనేది 10,000 కంటే చిన్నదా కాదు. ఈ కండిషన్ ఏమైంది? ఫాల్స్ అయింది. ఎప్పుడైతే ఇఫ్ కండిషన్ ఫాల్స్ అయిందో డైరెక్ట్గా ఎల్ఇఫ్ కార్డ్కి వెళ్తుంది. శాలరీ అన్న శాలరీ అంటే 23,000 గ్రేటర్ దాన్ 10,000. ఈ కండిషన్ ట్రూ అయింది. శాలరీ అంటే 23,000 20 కంటే చిన్నదా కాదు అండున్నప్పుడు ఒక కండిషన్ ట్రూ ఒక కండిషన్ ఫాల్స్ అయితే టోటల్ కండిషన్ ఏమైందని చెప్పాను? ఫాల్స్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడికి వస్తుంది ఎల్ఇఫ్ కార్డ్కి. 23,000 అనేది 20,000 కంటే పెద్దది అండ్ 23,000 అనేది 30,000 కంటే చిన్నది. కండిషన్ ట్రూ అండున్నప్పుడు రెండు కండిషన్స్ ట్రూ అయితే టోటల్ కండిషన్ ట్రూ అవుతుంది. ఇప్పుడు ఇక్కడికి వస్తుంది. హెచ్ఆర్ఏ ఈక్వల్స్ టు శాల్ అంటే ఇక్కడ ఎంత రీప్లేస్ అవుతుంది? 23,000 ఇంటూ 0.21 అలా రాయించండి. లేదంటే 21%ని ఇలా బ్రాకెట్లో ఇలా రాసుకోవచ్చు. 21/100 బ్రాకెట్ ఓపెన్ 21/100 ఎలా రాసినా మీనింగ్ ఒకటేనండి. మనం ఇలా రాసినా లేకపోతే 0.21 ఎలా రాసినా మీనింగ్ అనేది ఒకటే. సో మనకి నచ్చినట్టు డిజైన్ చేసుకోవచ్చు. నేను ఈజీగా ఉంటుందని 0.21 అన్న. 23,000లో 21% అంటే అప్రాక్సిమేట్లీ 4,910 రూపీస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఆ వాల్యూ హెచ్ఆర్ఏలోకి వెళ్ళి స్టోర్ అవుతుంది. శాలరీ అంటే 23,000 ఇంటూ 17/100 రాయొచ్చు. లేదంటే 0.17 మనకి 3,940 రూపీస్ ఎంతో వస్తుంది. పిఎఫ్ శాలరీ అంటే 23,000 ఇంటూ 10%. 10/100 రాయొచ్చు. 0.1 2,300 వస్తుంది. తర్వాత ఐటీ 7% అంటే 1,610 రూపీస్. ఇలా వాల్యూస్ని కాలిక్యులేట్ చేసి మనకి డైరెక్ట్గా ఫార్ములాలకి రావడం జరుగుతుంది. ఇక్కడ ఫార్ములా గ్రాస్ ఈక్వల్స్ టు శాలరీ అంటే 23,000. హెచ్ఆర్ఏ ఎంత వచ్చింది? 4,910 రూపీస్. డిఏ 3,940 సంథింగ్ వస్తుంది.
అవి మొత్తం కాలిక్యులేట్ చేసి గ్రాస్లోకి పంపిస్తుంది. నెట్ ఈక్వల్స్ టు గ్రాస్లోంచి ఆ 2300 1610 రూపీస్ లెస్ చేసి ఇక్కడికి వచ్చి వాటిల్ని ప్రింట్ చేస్తుంది. ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తానండి. చూడండి, F5 అన్న ఫస్ట్ ఎంటర్ నేమ్ అంది, కిరణ్ అని ఎంటర్ చేశాను. ఎంటర్ శాలరీ అంది, 23,000 అని ఇచ్చాను. ఎంటర్ అన్న వెంటనే మనకి ఆ 21% ఏదైతే ఉందో అది కాలిక్యులేట్ చేసి ఆన్సర్ని డిస్ప్లే చేసింది. ఒకవేళ నేను గనక శాలరీ 5,000 అని ఇచ్చాను, ఎప్పుడైతే అది ఇచ్చామో ఈ కండిషన్ సాటిస్ఫై అయింది. ఫస్ట్ కండిషనే సాటిస్ఫై అయింది. శాలరీ అంటే ఎంత? 5,000, అందులో 12% అంటే 600 రూపీస్ హెచ్ఆర్ఏ కింద డిక్లేర్ చేయడం. సారీ, నేమ్ వచ్చి అదే ఇచ్చేసానండి. నేమ్ పర్లేదండి, మీరు ఏది ఇచ్చినా అదే తీసుకుంటుంది. సో అక్కడ వచ్చింది చూడండి. మళ్ళీ ఒకసారి రన్ చేస్తున్నాను. నేమ్ వచ్చి లత అని ఇచ్చాను. శాలరీ 5,000 అని ఇచ్చాను. వెంటనే హెచ్ఆర్ఏ 600 రూపీస్, డిఏ 400, పిఎఫ్ 200, ఐటీ గ్రాస్ నెట్ అనేసి కాల్ చేస్తారు. మీకు ఇలా ఒక టేబుల్ ఇచ్చి ఆ టేబుల్ని బేస్ చేసుకుని ప్రోగ్రామ్ డిజైన్ చేయమంటాడు. ఒక్కొక్క కంపెనీలో ఒక్కొక్క హెచ్ఆర్ఏ, ఒక్కొక్క డిఏ, ఒక్కొక్క పిఎఫ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అన్ని కంపెనీస్లోనూ సేమ్ ఉండదండి. కాకపోతే ఇది రియల్ టైం ప్రాజెక్ట్. ఇక్కడ ఇచ్చిన వాల్యూస్ అనేది నా నోట్కి వచ్చిన వాల్యూస్ నేను ఇచ్చాను. కంపెనీలో వాడు ఇష్టం వచ్చిన వాల్యూస్ వాడు జనరేట్ చేస్తాడు. సో నేను ఇక్కడ అన్ని రౌండ్ ఫిగర్స్ ఇచ్చా. 10,000, 20,000, 30,000 ఇచ్చాను. ఒక్కో కంపెనీలో 8,000 వరకే హెచ్ఆర్ఏ డిసైడ్ చేయబడుతుంది. 14,000, 21,000 ఎలా పడితే అలా ఇస్తాడు. సో దాన్ని బేస్ చేసుకుని మనం ప్రోగ్రామింగ్ అనేది డిజైన్ చేయడం జరుగుతుంది. ఇది ఇఫ్ ఎల్స్ ల్యాడర్. ల్యాడర్ అంటే ఏంటి? మోర్ దెన్ 2 కండిషన్స్ని చెక్ చేయాలి అన్నప్పుడు మనము ఇఫ్ ఎల్స్ ల్యాడర్ అనే దాన్ని యూజ్ చేస్తాము. సో తర్వాత టాపిక్ వచ్చేసరికి నెస్టెడ్ ఇఫ్ అనేసి కాల్ చేస్తారు. నెస్టెడ్ ఇఫ్ అంటే ఏంటి? ఒక కండిషన్ కింద అనదర్ సబ్ కండిషన్ ఉంటే దాన్ని నెస్టెడ్ అనేసి కాల్ చేస్తారు. దీనికి ఒక ప్రత్యేకమైన సింటాక్స్ అంటూ ఏమీ ఉండదు. ఎందుకంటే ఇఫ్ కింద ఇఫ్ ఉండొచ్చు, ఆ ఇఫ్ కింద ఇంకో ఇఫ్ ఉండొచ్చు, లేకపోతే ఎల్స్ కింద ఇఫ్ ఉండొచ్చు. ఇలా ఒక కండిషన్ కింద అనదర్ సబ్ కండిషన్ ఉంటే దాన్ని నెస్టెడ్ అనేసి కాల్ చేస్తారు. ఇక్కడ ఇప్పుడు చెప్పుకోబోయే టాపిక్ ఏంటి అంటే, ఒక స్టూడెంట్కి గ్రేడ్స్ ఫైండ్ అవుట్ చేయాలి. గ్రేడ్స్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే యావరేజ్ మీద బేస్ చేసుకుని గ్రేడ్స్ అనేది డిజైన్ చేయడం జరుగుతుంది. కాకపోతే ఇక్కడ గ్రేడ్ జనరేట్ చేయాలి అంటే ఫస్ట్ థింగ్ అతడు ప్రతి సబ్జెక్ట్లోనూ మినిమం పాస్ అయ్యి ఉండాలి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఎస్టీ అనే ఒక వేరియబుల్ తీసుకున్నా. ఇన్పుట్ ఎంటర్ నేమ్ అనేసి ఇచ్చాను. మ్యాథ్స్ అనే ఒక సబ్జెక్ట్ తీసుకున్నా. ఈవాల్ ఎంటర్ మ్యాథ్స్ వాల్యూ. ఫిజిక్స్ అనే ఒక సబ్జెక్ట్ తీసుకున్నాను. ఫిజిక్స్ ఈక్వల్స్ టు ఈవాల్ ఇన్పుట్ ఎంటర్ ఫిజిక్స్ వాల్యూ. కెమిస్ట్రీ ఈక్వల్స్ టు ఈవాల్ ఇన్పుట్ ఎంటర్ కెమిస్ట్రీ వాల్యూ అనేసి కాల్ చేస్తాం. సో టోటల్ ఈక్వల్స్ టు మ్యాథ్స్ ప్లస్ ఫిజిక్స్ ప్లస్ కెమిస్ట్రీ. యావరేజ్ ఈక్వల్స్ టు టోటల్ బై నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్. వాటిల్ని ప్రింట్ చేస్తున్నా. నేమ్ ఈస్ ఎస్టీ. ప్రింట్ టోటల్ ఈస్ టోట్. ప్రింట్ యావరేజ్ ఈస్ యావరేజ్. ఇప్పుడు అతడు ప్రతి సబ్జెక్ట్లోనూ పాస్ అయ్యాడా లేదా అనేది చెక్ చేయాలి. ఇఫ్ మ్యాథ్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 35. 35 అనేది పాస్ మార్క్గా నేను పెట్టుకున్నానండి. మీకు ఎంత కావాలంటే అంత అసైన్ చేయండి. ఫిజిక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 35 అండ్
కెమిస్ట్రీ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 35. ప్రతి సబ్జెక్ట్లోనూ ఈ పాస్ మార్క్స్ వస్తేనే సబ్ కండిషన్కి వెళ్తుంది. ఏ యావరేజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 60%. మెయిన్ ఇఫ్ ఒక ట్యాబ్, సబ్ ఇఫ్ ఒక ట్యాబ్. ఏమని ప్రింట్ అవ్వాలి? ఫస్ట్ క్లాస్ అని ప్రింట్ అవ్వాలి. ఒకవేళ ఆ కండిషన్ రాంగ్ అయితే ఇక్కడికి వస్తుంది ఎల్ఇఫ్ కాడికి. యావరేజ్ గ్రేటర్ దాన్ 45 అండ్ యావరేజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 45 అండ్ యావరేజ్ లెస్ దాన్ 60. దెన్ అయితే ఏమని ప్రింట్ అవ్వాలి? సెకండ్ క్లాస్ అని ప్రింట్ అవ్వాలి. ఒకవేళ ఈ కండిషన్ రాంగ్ అయితే ప్రింట్ ఏమని ప్రింట్ అయింది? థర్డ్ క్లాస్. ఇక్కడ ఫెయిల్డ్ ఉండదు. ఎందుకని? ప్రతి సబ్జెక్ట్లోనూ అతడు పాస్ అయితేనే లోనికి ఎంటర్ అవుతుంది. ఒకవేళ మెయిన్ ఇఫే రాంగ్ అయితే ఈ ఎల్స్కి వచ్చేసి ఫెయిల్డ్ అనేసి ప్రింట్ అవుతుంది. అదేంటి సార్ 2 ఎల్స్లు రాశారు? 2 రాయలేదండి. ఇక్కడ మీరు గమనించినట్లయితే మెయిన్ ఇఫ్ ఇది ఈ కండిషన్ కనుక ఒక్క కండిషన్ ఫాల్స్ అయినా టోటల్ కండిషన్ ఫాల్స్ అయ్యి ఇక్కడికి వెళ్ళిపోతుంది. ఒకవేళ ఈ కండిషన్ ట్రూ అయితే అప్పుడు లోనికి వెళ్ళి ఈ ఇఫ్లో ఉన్నది కానీ ఎల్ఇఫ్లో ఉన్నది కానీ ఎల్స్లో ఉన్నది కానీ ప్రింట్ అవుతుంది. ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేస్తున్నాను. grade.py అనే నేమ్తో సేవ్ చేస్తున్నాను. సో పైథాన్లోకి వచ్చి ఫైల్ మీద క్లిక్ చేసి ఓపెన్ అన్నాం. ఎక్కడ? డెస్క్టాప్ పైథాన్. ఏ నేమ్తో సేవ్ చేసామండి? గ్రేడ్. ఓపెన్. మనము F5 అంటే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎంటర్ నేమ్ అన్న ఇలా ఇచ్చాను. మ్యాథ్స్ 66 77 88 అని ఇచ్చాను. ఎంటర్ అనగానే ఫస్ట్ క్లాస్ ఫస్ట్ ఇక్కడికి వస్తుంది. ఎంటర్ నేమ్ కిరణ్ అని ఇచ్చాను. మ్యాథ్స్ అంటే 66 77 88 అని ఇచ్చాను. టోటల్ ఈక్వల్స్ టు 231. యావరేజ్ 77. నేమ్ ఈస్ కిరణ్. టోటల్ ఈస్ 231. యావరేజ్ ఈస్ 77. ఫస్ట్ ఇఫ్ కాడికి వస్తుంది. మ్యాథ్స్ అంటే ఎంత ఇచ్చాను? 66. 66 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 35. ఈ కండిషన్ ఏమైంది? ట్రూ. అప్పుడు ఇక్కడికి వస్తుంది. ఫిజిక్స్ అంటే ఎంత ఇచ్చాను? 77. 77 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 35. ఈ కండిషన్ ట్రూ అయింది. 88 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 35. అండ్ అని ఇచ్చినప్పుడు ఇచ్చిన అన్ని కండిషన్స్ ట్రూ అయితే టోటల్ కండిషన్ ట్రూ అవుతుంది. అప్పుడు లోనికి వస్తుంది. యావరేజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 60. ఈ కండిషన్ ట్రూ కనుక ఫస్ట్ క్లాస్. ఒకవేళ మ్యాథ్స్ 12 అని ఇచ్చానండి. 12 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 35 కాదు. ఒక్క కండిషన్ ఫాల్స్ అయినా డైరెక్ట్గా ఎల్స్కి వెళ్ళిపోయి ఫెయిల్డ్ అని వస్తుంది. కావాలంటే చూడండి, నేను లత అని ఇచ్చాను. మ్యాథ్స్ వచ్చి 99, ఫిజిక్స్ 98, కెమిస్ట్రీ వచ్చి 12 అని ఇచ్చాను. ఇప్పుడు మీకు యావరేజ్ చూస్తే 69% వస్తుంది. బట్ ఫెయిల్డ్ అని వచ్చింది. ఎందుకు అంటే కెమిస్ట్రీలో 35 కంటే తక్కువ రావడం జరిగింది. అందువల్ల అలా డిస్ప్లే చేయడం జరిగింది. దీన్నే ఏమని కాల్ చేస్తారండి? నెస్టెడ్ అనేసి కాల్ చేస్తారు. ఒక కండిషన్ కింద అనదర్ సబ్ కండిషన్ ఉంటే దాన్ని నెస్టెడ్ ఇఫ్ అనేసి కాల్ చేస్తారు. సో మనము ఇఫ్ కింద ఇఫ్ రాయొచ్చు, ఎల్స్ కింద ఇఫ్ రాయొచ్చు, ఎలా కావాలంటే అలా డిజైన్ చేయవచ్చు. దాన్నే నెస్టెడ్ అనేసి కాల్ చేస్తారు. నెస్టెడ్ ఇఫ్కి ఇంకొక ఎగ్జాంపుల్ని డిఫైన్ చేయడం జరుగుతుంది. చూడండి, నేను ఒక లెటర్ ఇస్తాను. ఎం అని ఇస్తే మేల్ అని చెప్పాలి. ఎఫ్ అని ఇస్తే ఫిమేల్ అని చెప్పాలి. మేల్ అని ఇచ్చినప్పుడు ఏజ్ కనుక 21 కంటే అబోవ్ ఇస్తే మేజర్ అని చెప్పాలి. 21 కంటే బిలో ఇస్తే మైనర్ అనేసి చెప్పాలి. అలాగే ఫిమేల్ అని ఇచ్చినప్పుడు 18 కంటే అబోవ్ ఇస్తే మేజర్ అని చెప్పాలి. 18 కంటే బిలో ఇస్తే మైనర్ అనేసి చెప్పాలి. సో ఇక్కడ ఎస్టీ అనే ఒక వేరియబుల్ తీసుకున్నా. ఇన్పుట్ ఎంటర్ లెటర్ బ్రాకెట్లో ఎంఆర్ఎఫ్ ఓన్లీ అని చెప్పాను. ఇప్పుడు ఇక్కడికి వస్తుంది. ఎస్టీ ఈక్వల్స్ టు స్మాల్ ఎం ఆర్
ఎస్టీ ఈక్వల్స్ టు క్యాపిటల్ ఎం. స్మాల్ ఎమ్ అయ్యి ఉండొచ్చు లేదా క్యాపిటల్ ఎమ్ అయ్యి ఉండొచ్చు. సో ఇక్కడికి వచ్చి ఏమని అడుగుతుంది అంటే ఏజ్ అడుగుతుంది. ఏజ్ ఈక్వల్స్ టు ఈవాల్ ఎంటర్ ఏజ్. ఇఫ్ ఏజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 21 అయితే ఏమని చెప్పాలి? యుఆర్ఏ మేల్ అండ్ మేజర్ అనేసి చెప్పాలి. ఒకవేళ ఆ కండిషన్ రాంగ్ అయితే ఏమని చెప్పిద్ది? యుఆర్ఏ మేల్ అండ్ మైనర్ అనేసి చెప్పాలి. ఒకవేళ ఆ కండిషన్ రాంగ్ అయితే మెయిన్ కండిషనే ఇక్కడికి వస్తుంది. ఎఫ్ ఆర్ ఎస్టీ ఈక్వల్స్ టు క్యాపిటల్ ఎఫ్. ఈ రెండిట్లో ఏ ఒక్కటి మ్యాచ్ అయినా ఏజ్ ఈక్వల్స్ టు ఈవాల్ ఎంటర్ ఏజ్ అనేసి అడుగుతుంది. ఇఫ్ ఏజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 18 అయితే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 18 దెన్ అయితే ప్రింట్ ఏమని చెప్పాలి? యుఆర్ఏ ఫిమేల్ అండ్ మేజర్ అనేసి చెప్పాలి. ఒకవేళ ఆ కండిషన్ కనుక రాంగ్ అయితే యుఆర్ఏ ఫిమేల్ అండ్ మైనర్ అనేసి చెప్పాలి. ఒకవేళ మెయిన్ కండిషనే రాంగ్ అయితే ఏమని చెప్పాలి? సారీ ఇన్వాలిడ్ చాయిస్ అనేసి చెప్పాలి. ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేస్తున్నాను. z.py అనేసి సేవ్ చేశాను. ఇక్కడ మనము ఐడిఎల్ఈలోకి ఈ ప్రోగ్రామ్ని తెచ్చి ఓపెన్ చేసుకుంటున్నాము. ఫస్ట్ ఇక్కడికి వస్తుంది ఎంటర్ లెటర్ అంది. నేను ఎమ్ అని ఇచ్చాను. స్మాల్ ఎమ్ అంటే ఎస్టీ అనే వేరియబుల్లో ఏం స్టోర్ అవుతుందండి? స్మాల్ ఎమ్ అనేది స్టోరు అవుతుంది. ఈ నెక్స్ట్ ఇక్కడికి వస్తుంది ఎస్టీ అంటే ఏంటి? స్మాల్ ఎమ్. ఇక్కడ ఏముంది? స్మాల్ ఎమ్ ఈక్వల్ అంటే ఈ కండిషన్ ఏమైంది? ట్రూ అయింది. ఓ ఆర్ ఉన్నప్పుడు ఒక్క కండిషన్ ట్రూ అయినా టోటల్ కండిషన్ ఏమవుతుంది? ట్రూ. అప్పుడు ఇక్కడికి వస్తుంది ఎంటర్ ఏజ్ అంది. ఏజ్ 12 years అని ఇచ్చాను. ఫస్ట్ ఇక్కడికి వస్తుంది ఏజ్ అంటే ఎంత? 12 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 21 కాదు. ఇఫ్ కండిషన్ ఏమైంది? ఫాల్స్ అయింది. ఎల్స్కి వచ్చేసి యూఆర్ ఎ మేల్ అండ్ మైనర్ అని ప్రింట్ అవుతుంది. ఈ కండిషన్ కింద ఈ రెండు సబ్ కండిషన్స్. ఒకవేళ ఎఫ్ అని ఇచ్చాను. ఏమని ఇచ్చాను? ఎఫ్ ఎమ్ ఈక్వలా? కాదు. ఎఫ్ క్యాపిటల్ ఎమ్ ఈక్వలా? కాదు. ఇక్కడికి వస్తుంది ఎఫ్ ఈక్వల్ కనుక అప్పుడు ఏజ్ అడిగి 18 కంటే అబవ్ ఉంటే ఫిమేలు మేజరు లేదంటే ఫిమేల్ మైనర్ అనేసి డిస్ప్లే. ఒకవేళ జెడ్ అని ఇచ్చాను. ఈ కండిషన్ ఫాల్స్. అప్పుడు ఇక్కడికి వస్తుంది ఇది ఫాల్స్. ఎల్స్కి వెళ్ళిపోయి సారీ ఇన్వాలిడ్ చాయిస్ అనేసి వస్తుంది. ఒకసారి రన్ చేస్తున్నాను చూడండి. ఎంటర్ లెటర్ బ్రాకెట్లో ఎంఆర్ఎఫ్ ఓన్లీ అని ఇచ్చాను. నేను స్మాల్ ఎఫ్ అని ఇచ్చాను. ఏజ్ వచ్చి 6 అని ఇచ్చాను. ఏమని వచ్చింది? ఫిమేల్ అండ్ మైనర్ అని వచ్చింది. ఒకవేళ జెడ్ అని ఇచ్చాను. డైరెక్ట్గా సారీ ఇన్వాలిడ్ చాయిస్ అనేసి డిస్ప్లే చేసింది. సో ఈ విధంగా మనము ఇచ్చిన లెటరు మేల్ అయితే మేలు ఫిమేల్ అయితే ఫిమేల్ అని ఏజ్ని బేస్ చేసుకుని మేజర్ అయితే మేజర్ మైనర్ అయితే మైనర్ అని చూపించింది. సో అలా చూపించడం కోసమే మనం ఈ ప్రోగ్రామ్ అనేది డిజైన్ చేశాము. ఇఫ్ ఎల్స్ ల్యాడర్కి ఒక ఎగ్జాంపుల్. నెక్స్ట్ నెస్టెడ్ ఇఫ్కి ఇంకొక అనదర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి. సో ఇక్కడ ఈ ప్రోగ్రామ్ చూడండి. దీన్ని మెను ప్రోగ్రామ్ అంటారు. మనకు ఒక మెనూ ఇచ్చింది. 1 ఎడిషన్, 2 సబ్ట్రాక్షన్, 3 మల్టిఫికేషన్, 4 డివిజన్, 5 ఏరియా ఆఫ్ సర్కిల్, వాల్యూమ్ ఆఫ్ స్పియర్. ఇలా ఒక 14 చాయిసెస్ని అయితే మనకి రిప్రజెంట్ చేసింది. ఇప్పుడు ఎంటర్ యువర్ చాయిస్ అంది. నా యొక్క కాన్సెప్ట్ ఏంటి అంటే నేను 2 నెంబర్స్ని డివిజన్ చేయాలి. అంటే చాయిస్
4 ఇచ్చాను. ఎంటర్ అన్న. ఎంటర్ ఏ వాల్యూ 4, బి వాల్యూ 5 అని ఇచ్చాను. 4/5 ఎంత వచ్చిందండి? 0.8 అనేసి డిస్ప్లే చేసింది. సో ఒకవేళ ఇలా ఇచ్చాను, నేను ఒక లెటర్ ఇస్తాను, అది ఓవెల్ అయితే ఓవెల్ అని చెప్పాలి, కాన్సోనెంట్ అయితే కాన్సోనెంట్. అంటే నా చాయిస్ ఎంత అండి? 12 అనే చాయిస్ తీసుకున్నా. ఇప్పుడు అడుగుతుంది ఎంటర్ లెటర్ అంది. ఆర్ అని ఇచ్చాను. ఆర్ అనేది ఓవెల్ అయితే ఓవెల్ అని చెప్తుంది, కాన్సోనెంట్ అయితే కాన్సోనెంట్ అనేసి చెప్తుంది. సో మనం ఒక లెటర్ ఇస్తాము, ఆ లెటర్ ఓవెల్ అయితే ఓవెల్ అని చెప్పాలి, కాన్సోనెంట్ అయితే కాన్సోనెంట్ అనేసి చెప్పాలి. సో అలా కాదండి, రన్ చేశాను, లేని చాయిస్ ఇచ్చాను, 23 అని ఇచ్చాను. ఇప్పుడు అది ఏమొస్తుంది? సారీ ట్రై అగైన్ మై ఫ్రెండ్ అనేసి వచ్చింది. సో అలా కాదండి, నాకు చేయబుద్ధి కాలేదు, 14 అని ఒక చాయిస్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే వెంటనే క్లోజ్ చేయమంటావా అని అడుగుతుంది. మీకు ఓకే అంటే క్లోజ్ అయిపోతుంది. సో ఇలా మెనూ స్టైల్లో ఒక ప్రోగ్రామ్ ఇచ్చి ఆ ప్రోగ్రామ్కి మనము ప్రోగ్రామ్ని ఇప్పుడు 11 అని ఇచ్చాను, ఎంటర్ ఇయర్ అని అడుగుతుంది. 2023 అది లీప్ ఇయర్ అయితే లీప్ ఇయర్, లీప్ ఇయర్ కాకపోతే లీప్ ఇయర్ కాదు అనేసి చెప్తుంది. సో ఇలా మెనూ అంటారు. ఇది చాలా ఇంపార్టెంట్ మోడల్ అండి. ఫ్యూచర్లో మనం ప్రాజెక్టులన్నీ ఆల్మోస్ట్ ఇందులోనే డిజైన్ చేస్తాము, ఇలా మెనూ స్టైల్లోనే డిజైన్ చేస్తాము. ఫస్ట్ ఏదైనా ఒక స్టేట్మెంట్ని ప్రింట్ చెయ్యాలి అంటే ప్రింట్ అనేది వాడతాం. 1 ఎడిషన్, 2 సబ్ట్రాక్షన్, 3 4 5 ఇలా 14 చాయిసెస్ ఇచ్చాను. ఎంటర్ యువర్ చాయిస్ అంది. నేను ఎంటర్ యువర్ చాయిస్ అంటే 4 అని ఇచ్చాను. అంటే ఎక్స్ అనే వేరియబుల్లోకి ఏ వాల్యూని రీడ్ చేస్తుంది? 4 అనేది రీడ్ చేస్తుంది. ఫస్ట్ ఇఫ్ కాడికి వస్తుంది. ఎక్స్ అంటే ఎంత? 4. 4/1 ఈక్వలా? కాదు. నెక్స్ట్ ఇక్కడికి వస్తుంది. 4/2 ఈక్వలా? కాదు. 4/3 ఈక్వలా? కాదు. 4/4 ఈక్వల్. ఆర్ ఉన్నప్పుడు ఒక్క కండిషన్ ట్రూ అయినా టోటల్ కండిషన్ ట్రూ అవుతుంది. ఇక్కడికి వచ్చి ఎంటర్ ఏ వాల్యూ 5 అని ఇచ్చాను, బి వాల్యూ 3 అని ఇచ్చాను. ఇక్కడికి వస్తుంది ఎక్స్ అంటే 4 కదండి, 4/1 కాదు, 4/2 కాదు, 4/3 కాదు, 4/4 ఈక్వల్. ఏ అండ్ అంత ఇచ్చాను 5, బి అండ్ అంత ఇచ్చాను 3, 5/3 1.6 వస్తుంది సిలోకి, దాన్ని ఇక్కడ ప్రింట్ చేశాను. అలా కాదండి, ఎంటర్ యువర్ చాయిస్ అంది. 12 అని ఇచ్చాను. ఎక్స్ వాల్యూ ఎంత? 12. 12/1 ఈక్వలా? కాదు. 12/2 కాదు, 12/3 కాదు, 12/4 కాదు, 12/10 కాదు. ఎప్పుడైతే ఆ కండిషన్ రాంగ్ అయిందో ఎల్ఇఫ్ కాడికి వస్తుంది. 12/5 కాదు, 12/6 కాదు, ఇది కాదు, ఇది కాదు, 12/12 ఈక్వల్. అప్పుడు ఒక లెటర్ అడిగి అది ఓవెల్ అయితే ఓవెల్, కాన్సోనెంట్ అయితే కాన్సోనెంట్ అని చెప్తుంది. అలా కాదండి, ఎంటర్ యువర్ చాయిస్ అంది. నేను 40 అని ఇచ్చాను. ఇక్కడ ఏది మ్యాచ్ అవ్వలా, ఎందుకంటే 14 వరకే రాసాం. ఏది మ్యాచ్ అవ్వలేదు కనుక ఎల్స్కి వెళ్ళిపోయి సారీ ట్రై అగైన్ మై ఫ్రెండ్ అనేసి వస్తుంది. ఒకవేళ 14 అని ఇచ్చాను, 14 ఈక్వల్ కనుక క్విట్. క్విట్ అంటే ఏంటి మీనింగు? అంతటితో క్లోజు అయిపో అనేసి మీనింగు. సో ఒకసారి ప్రోగ్రామ్ చూడండి. ఫస్ట్ ఒక మెనూ డిస్ప్లే చేశాను, ఆ తర్వాత సబ్ కండిషన్స్ అనేది రిప్రజెంట్ చేశాను. సో ఇది ప్రోగ్రాము. నెస్టెడ్కి ఒక సింటాక్స్ అంటూ ఏమీ ఉండదండి. ఎందుకు ఉండదు అంటే ఒక యూజర్కి ఎలా అయితే కావాలనుకుంటున్నాడో ఆ విధంగా సబ్ కండిషన్స్ని డిస్ప్లే చేయడం జరుగుతుంది. అంటే ఇఫ్ కింద ఇఫ్ ఉండొచ్చు, ఎల్స్ కింద ఇఫ్ ఉండొచ్చు, ఆ ఇఫ్ కింద ఇఫ్ ఉండొచ్చు. అంటే ఎన్ని ఉండొచ్చు సార్? నాకు కరెక్ట్గా అయితే తెలియదండి. ఎందుకంటే ఒక యూజర్కి నీడ్ని బట్టి 20 రాసుకోవచ్చు, 200 రాసుకోవచ్చు, 3000 అయినా సరే మనము రాసుకోవచ్చు. ఇట్స్ ఏ డిపెండింగ్ ఆన్ మన యొక్క ప్రాజెక్ట్ని బేస్ చేసుకుని సబ్ కండిషన్స్ అనేది డిజైన్ చేయడం జరుగుతుంది. సో నెస్టెడ్ అనేది ఎక్కువగా ప్రాజెక్ట్స్లో యూస్ చేయడం జరుగుతుంది. మనం నెస్టెడ్ ఇఫే ఎక్కువగా యూజ్ అనేది చేస్తాము. ఎందుకంటే ఒక కండిషన్ కింద అనదర్ కండిషన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరున్నారు, జీమెయిల్ యూస్ చేస్తారు. జీమెయిల్ ఏం చేస్తారు? యూజర్ నేమ్, పాస్వర్డ్ ఎంటర్ చేస్తారు. పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత మీకు
టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ అని ఉంటుంది. అంటే ఓటీపీ జనరేట్ అవ్వడం కానీ మీ మొబైల్కి మెసేజ్ రావడం కానీ అవుతుంది. అక్కడ మనం అది సెలెక్ట్ చేసి అక్కడ ఓటీపీ ఎంటర్ చేస్తేనే మనకి ప్రోగ్రామింగ్ అనేది లాగిన్ అవుతుంది. దాన్నే టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ అంటారు. అక్కడ గమనించారా మీరు, మెయిన్ కండిషన్ వచ్చేసరికి పాస్వర్డ్ ఎంటర్ చేయడం, సబ్ కండిషన్ వచ్చేసరికి ఓటీపీ కానీ లేకపోతే మనకు వచ్చిన మెసేజ్ని ఓకే చేయడం కానీ జరుగుతుంది. దీన్నే టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ అనేసి కాల్ చేస్తారు. సో ఇది నెస్టెడ్ ఇఫ్కి ఎగ్జాంపుల్. నెక్స్ట్ సెషన్లో మనము లూప్స్ అనే ఒక టాపిక్ని డిస్కస్ చేస్తాము.